దైవజనమా, ఈ గొర్రెలాగా నువ్వు లోబడాలి. ఈ గొర్రెలులాగా మీరు కూడా ఏం చేయాలో తెలుసా? విధేయత చూపాలి. గొర్రెలు ఎక్కడున్నా ఆ కాపరి స్వరాన్ని వింటాయంట. నేనంట, దేవుని స్వరము మీరు వింటే, సేవకుడిని వెంబడించగలిగితే పరలోక రాజ్యములో ఏవండి ఆ యొక్క నిత్యము దేవునితో ఉండే భాగ్యాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. విధేయత చూపగలుగుతావా? దేవునికి లోబడగలుగుతున్నావా? దేవుని మాటకు శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేయగలుగుతున్నావా? అలా చేసి చూడు. ఈ గొర్రె అనబడుతున్న నాకు నీకు నిత్య జీవంలో ప్రవేశమిస్తాడు. ఎంత బతికి ఎవడో ఇంటి వెనకమాల సచ్చాడంట. అలాంటి జీవితాన్ని మనం జీవించకూడదు బిడ్డలారా. ఈ గొర్రె వలె స్వరాన్ని విని, ఈ గొర్రె వలె ఏవండి విధేయత చూపి మనము బ్రతికినప్పుడు నిశ్చయముగా యేసయ్య మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.